అన్న శివ చౌహాన్ దీనికి మళ్ళీ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా నువ్వు? అయితే ఇంకొకటి, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కదా. వాట్ ఇస్ దిస్ వీడియో? ఇది రమావత్ మధు గారు, ఇది మంగ్లీ గారు అమ్మగారు. అయితే అబద్ధం చెప్పినప్పుడైనా అతికినట్టుండాలన్నా. అబద్ధం చెప్పిన ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇదే మంగ్లీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. వీఆర్ వెల్కమింగ్ యూ, వీఆర్ సీరియస్లీ వెల్కమింగ్ యూ. మేము ఇక్కడ ఎటువంటి అలిగేషన్ చేయట్లేదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ అలిగేషన్స్. మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా మినిమం. ఈరోజు మంగ్లీ గారు పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఇంతమంది మొన్న మీరే తండాలకు లేరు, అక్కడ తండాలలో అడుక్కుంటుంటే చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, మరి ఎందుకు వచ్చినావు మా ఇంటికి 3-4 సార్లు అని అన్నారు. ఇదే శివ చౌహాన్ అంటాడు మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గవర్నమెంట్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. సో ఇది మంగ్లీ గారు రాసింది, మీ మంగ్లీ. దీంట్లో ఏముంది, నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. ఓ అత్యంత బాధాకరం అంటే మేడం గారు బయటకు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పలకరించలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి ఒక పూట, కేవలం ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒకటే పూట భోజనం తిన్నారా లేకపోతే మీ ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టారా? ఎందుకంటే ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు, నాకు తెలియక అడుగుతాను. ఉన్నోడితో దోచుకుంటే ఏమన్నా అనొచ్చు, కానీ ఇంత పేద బాధితులు ఇదే బంజారాకు సమాజం నుంచి నువ్వు ఇంత పైకి ఎదిగినావు, నీకు ఎట్లా వాళ్ళని మోసం చేయాలనిపిస్తుంది? ఎట్లా వాళ్ళ కడుపు కొట్టాలనిపిస్తుంది? అసలు మనిషి లేకపోతే అసలు కడుపుకి తిండి తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? మీరు కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకువచ్చారంట. ఎవరంటే కొందరు తప్పుదారి పట్టిస్తే నువ్వు ఎందుకు మరి వాళ్ళని వదిలేసినావు? నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళ మీద, ఎందుకు వదిలేసావు? దయచేసి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి బాధితుల పక్షాన ఉండండి. సో వీటన్నిటి గురించి కూడా బయట పెట్టాల్సిందిగా కోరుకుంటారు. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ బయట డ్రాక్ చేయాలి. ఈ రోజు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి 100% న్యాయం జరగాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు టేక్ a serious action on this. Thank you.